Hello students, welcome to our channel VNC. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే how many multiples of 4 lies between 10 and 250? 10 కి 250 మధ్యలో ఎన్ని 4 multiples ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ you have to write 4 multiples lies between 10 and 250 are సో మనకి 10 తర్వాత 4 తో డివైడ్ అయిన ఫస్ట్ నెంబర్ ఏంటంటే 12. 4 3 is 12 అంటే 12 తర్వాత 16 తర్వాత 20 అండ్ సో 250 ముందు నెంబర్ 248. ఇది లాస్ట్ టర్మ్ అండి, ఫోర్త్ మల్టిపుల్ అయినా లాస్ట్ టర్మ్. సో అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, ఏ వాల్యూ అంటే 12. అలాగే నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఏంటంటే 16 - 12 4. లాస్ట్ టర్మ్ ఏమి ఇచ్చారండి, an ఈక్వల్స్ టు 248. ఏ అన్న ఫార్ములా మనకి తెలుసండి, a ప్లస్ n - 1 ఇంటూ d ఈక్వల్స్ టు 248. ఇక్కడ ad వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ ఏంటి 12 ప్లస్ n - 1 ఇంటూ d వాల్యూ వచ్చేసరికి 4 ఈక్వల్స్ 248. ఇప్పుడు ఈ 12 మనం రైట్ సైడ్ పంపిస్తే 248 - 12 ఏమవుతుందండి, 236 అవుతుంది. 236. ఇంకా లెఫ్ట్ సైడ్ ఏముంది, n - 1 ఇంటూ 4 రైట్ సైడ్ అయితే డివిజన్ అవుతుంది కాబట్టి ఈ 4తో మనం క్యాన్సిల్ చేద్దామండి. 4 5s are 20 and 4 9s are 36. So 4 59s are 236. So n - 1 ఈక్వల్స్ టు 59. -1 రైట్ సైడ్ వెళ్తే +1 కాబట్టి 59 + 1 ఎంత అవుతుందండి, 60. సో మనకి 4తో మల్టిపుల్ అయిన నెంబర్స్ 10 కి 250 మధ్యలో ఎన్ని ఉంటాయంటే 60 ఉంటాయి.